25 సంవత్సరాలు శాసనసభ్యులుగా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఇన్ఛార్జిగా, చంద్రబాబు గవర్నమెంట్ లో ఇన్ఛార్జిగా దాదాపు 35 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. ఈ అధికారంలో ఉండబడిన సందర్భంలో ఏ ఒక్క వయసు నేను కొరత డబ్బు తీసుకునేది ఎక్కడైనా చెప్పండి. ఎక్కడన్నా అప్పు చేసుకున్నా నేను చెప్పండి. ఏ 6 వయసు దగ్గర అంటే 6 వయసు దగ్గర భద్ర ఉన్నారు, భద్రాయి దగ్గర అయితే లక్ష రూపాయలు తీసుకోవడం లేకపోతే ఏ ఒక్క వ్యక్తి నాకు ఎప్పటి కూడా ఒక్క రూపాయి ఎప్పుడైనా తీసుకున్నావా? ఒక బట్టల గట్ల అప్పు పెడితేనే మా భార్య వాళ్ళందరూ వస్తారు. ఎక్కడ ఎవరైనా ఎమ్మెల్యే భార్యలు, కోడలు, కూతుర్లు ఎక్కువ చెప్పి ఎక్కడ అప్పు చేసినారా? సినిమాలు కూడా నేను టికెట్ పెట్టి కొనుక్కుంటా. సినిమాలు కూడా ఇంత నిజాయితీగా ఉండాలని కాబట్టి మీరందరూ నన్ను కావాలని కోరుకుంటున్నారు. ఎవరో దుర్గతల్లో మాట్లాడింటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితం నేను రెండు తేల్చుకునే విధానాన్ని అడుగుతున్నాను. కాబట్టి నిజాయితీగా జీవించి చనిపోయేటంత వరకు నిజాయితీగా జీవించి చనిపోతానన్నట్టుగా నేలంటే అక్కడ మనకు చిన్నటువంటి ప్రసక్తి ఉన్నది. ఒక దగ్గర జనాదర్శనం అడిగి తీసుకునేది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా రూములో నిలబెట్టుకొని నా బండ్లను పిలుచుకెళ్తే తెలియజేసినాం. భద్రంగా చెప్పినారు శివన రమేష్ మద్రాసు పోయినాం. అనంతపురం మీతో వచ్చిన శోభన కూడా హైదరాబాద్కి వచ్చింది. నా రూములో కూర్చోబెట్టి గంటలు కొట్టి అందరికీ టిఫిన్ ఇచ్చిపోయేసాను. 1 కోట్లు తీసుకున్నారు. ఎక్కడైనా నా సొంత ఖర్చులు. జీవితం నేను నిజాయితీగా బతకాలని ఒక నిజాయితీగా నేను జీవించాలని అనుకుంటాను తప్పగా వాళ్ళు అనుకుంటాను ఏమని అనుకుంటానని కాదు. నేను నిజాయితీగా జీవించి చనిపోయాను. నాకు దేవుడు ఒక మానవ జన్మనిచ్చినాను. ఈ జన్మకు సార్థకత చేసుకొని చచ్చిపోయాలని అభిప్రాయం తప్పగా వేరే కానీ అనుకుంటాను. కానీ వేరే ఇక పనిచేస్తాగా డబ్బులు తీసుకోవాలని కానీ మానవ ప్రభుత్వం ఎక్కడైనా ఉందని అధికారంలో ఉన్న సమయంలో ఒక హోటల్లో రూమ్ నుంచి ఆ రూమ్ లో ఏదైనా కానీ ఎక్కడైనా ఎప్పుడైనా రూమ్ విచారించాలి. ఆదివాసులందరూ మంచి తెలియని వాళ్ళు ఎవరికైనా కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ధర్మ కార్యాలు చేయడంలో కానీ ఏదైనా పేద విద్యార్థులను చదివించడంలో కానీ అన్ని రంగాల ముందుంటారు. నేను అన్ని బాగా తెలిసిన వారు. ఎవరు మీకు చెప్పాల్సిందంగా స్వతంత్రంగా ఆలోచించే శక్తి మీకు ఉంది. కాబట్టి ఎవరు కావాలని నిర్ణయించుకోవాల్సిందని నేను కోరుకుంటూ రాజు గారు కొన్ని చెప్పినారు. మానవుడి కళ్యాణం మాత్రం తప్పకుండా అది 6 వయసులకు ఇప్పడం జరుగుతుంది. ఎన్నికల్లో మీరందరూ స్వేచ్ఛాయుతంగా ఓటేసి ప్రభుత్వంలో ఎటువంటి బంగారు వ్యాపారానికి కానీ బట్టల వ్యాపారానికి కానీ ఇప్పుడు వచ్చి బంగారు దగ్గర డబ్బులు కట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాయి అయ్యా వ్యాపారం చేస్తాయినా? ఒకరోజు పేపర్లో వచ్చింది. ఈరోజు ఎవరి నుంచి డబ్బుల నుంచి వచ్చి బిడ్డ పెళ్లి పెట్టుకొని అని పెళ్లి పెట్టుకుంటే అయిపోతే డబ్బులు పోలీసులు తీసుకుంటున్నారు. ఏంటి మరి బిడ్డ పెళ్లి పరిస్థితి? పెళ్లి నుంచి పోతే ఏమవుతానది? మరి ఎమ్మెల్యేకి ఇట్లాంటివి చేస్తుంటే పోలీసులు చెప్పలేమో. పోలీసులు లోపల కానీ కలుస్తాను. పెద్దపిల్ల ఎమ్మెల్యే గారు వస్తాడు, ఒక పోలీసు వాహనం వస్తాడు. ఎందుకంటే అది ప్రోటోకాల్ దాకా రావాలని లేదు, ఎమ్మెల్యే కొంత అధికారం లేదు. నేను ప్రజలకు సేవ చేయాలని అనేటువంటి రాజకీయాల్లోకి వచ్చిన నేనేమి సంపాదించుకోవాలని కానీ నేను విరమించడము కాదు. వచ్చేసి మీరందరూ మంచి చేపలు గమనించి నిజాయితీ పరంగా వాళ్ళకి ఓటేస్తారా? మరి ప్రజలకు 2 కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బుతో మళ్ళీ ఎమ్మెల్యేగా వాళ్ళకి ఓట్లు వేస్తారని ఆలోచించుకొని ఇప్పుడుగా కొంతమంది చెప్తారు. ఇక బుట్టా కింద 2 కోట్లు తెచ్చింది. గడ్డల నుంచి బుట్టా కింద ఇస్తారు. ఆదాల పండుగ అనేది దాదాపు 3,000 కోట్ల 3,000 కోట్ల రూపాయలు బుట్టా కింద గడ్డలని వచ్చేవాళ్ళు. కాబట్టి మన దేశంలో
స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది చనిపోయినారు. గాంధీ నాయకత్వంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేసి కష్టపడి స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయినారు. కాబట్టి మీకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మన సొంత వ్యవసాయాలకు ఏర్పడి మన ఎవరిని ఈ ప్రపంచంలో భూమి ఎక్కువ ఉంటాయి. మనలాంటి వాళ్ళని కోటాను పోతాం. ఇప్పుడు మనం తల్లి గర్భం కదా వెంటనే మీరు చనిపోయేలా అనుకుంటున్నాం. నేను ఓటేసి గెలిపిస్తే మళ్ళా ఒకసారి 5 ఏళ్ళకు నిజాయితీగా సేవలు అందిస్తానని మిమ్మల్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.